వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అది ఒక హిందూ శ్మశాన వాటిక. అక్కడ చితిమంటల చిటపటలు వినిపిస్తున్నాయి, ఎక్కడో పక్షుల కువకువలు వినిపిస్తున్నాయి. ఓ కుటుంబం ఓ మహిళ మృతదేహానికి అంత్యక్రియలు చేసి దాన సంస్కారాలు చేసి వెళ్ళిపోయింది. అంతా నిశ్శబ్దం. ఆ చితిమంటలు ఇంకా ఎగిసిపడుతూనే ఉన్నాయి. ఎక్కడో చిన్న సవ్వడి. ఇద్దరు అగంతకులు నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళు చాలా దగ్గరికి వచ్చేశారు. ఆ చితిమంటలపై నీళ్లు చల్లారు. చితిమంటలపై ఆ ఆగంతకులు నీళ్ళెందుకు చల్లారు? అసలు అలా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కానీ ఆగంతకులు నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుంటూ పోయారు. ఆ చితిమంటలపై నీళ్లు పోశారు. ఆ మహిళ ముఖభాగం పైన మొత్తం నీళ్లతో తడిపేసి అక్కడి బూడిద మొత్తం సంచుల్లో నింపుకొని వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళ బ్యాడ్ టైం. ఎవరో వారిని గమనించారు. అందరూ గుమిగూడారు, వాళ్ళను వెంటాడారు. వాళ్ళు ఆ సంచుల్ని అక్కడే వదిలేసి పారిపోయారు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు శ్మశానంలోకి ఎందుకు వచ్చారు? ఆ మహిళా మృతదేహం కాలకుండా ఉన్నప్పుడే ఆ చితిమంటలపై నీళ్ళెందుకు పోశారు? బూడిద ఎందుకు సేకరించారు? సంచుల్లో నింపుకొని ఎందుకు వెళ్ళే ప్రయత్నం చేశారు? దీని వెనుక ఆసక్తికరమైన కారణమే ఉంది. చాలామంది హిందువుల్లో చాలామంది మహిళ మరణిస్తే ఆమె ఒంటిపై ఉన్న సొమ్ముల్లో ఒక చిన్న భాగాన్ని, ఒక గుండును, నల్ల పూసల్లో ఉండే గుండును ఆమె నోట్లో పెట్టి దహన సంస్కారాలు చేశారు. ఇక్కడ కూడా అదే చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో ఓ కుటుంబం ఇలాగే మహిళ మరణిస్తే ఆమె నల్లపూసలో ఉన్న గుండును ఆమె నోట్లో పెట్టి దహన సంస్కారాలు చేశారు. ఆ బంగారం కోసమే, ఆ గుండు 10,000 రూపాయలు ఉంటుంది. ఆ బంగారం కోసమే వాళ్ళు శ్మశానంలోకి వచ్చారు. ఆ మృతదేహంపై కాలుతున్న చితిమంటలపై నీళ్లు పోశారు. ఆమె ముఖభాగం ఉన్న బూడిదను మొత్తం సేకరించి పారిపోయే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇది పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కానీ తెలంగాణలోని చాలా చోట్ల శ్మశానాల్లో ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా కరీంనగర్ వంటి ప్రాంతాల్లో ఇవి బాగా ఎక్కువగా జరుగుతున్నాయి. మరణించిన మహిళల మృతదేహాల్లో ఉన్న బంగారు గుండ్ల కోసం శ్మశానంలో ఆ శవాలను కనీసం పూర్తిగా కాలిపోనియకుండా మధ్యలోనే నీళ్లు చల్లి ఇలా బంగారాన్ని ఎత్తుకెళ్తున్నారు. కొన్ని చోట్ల అర్ధరాత్రులు వచ్చి కూడా ఆ శ్మశానాల్లో ఆ బూడిదను జల్లెడ పట్టి మరీ బంగారాన్ని సేకరించుకుంటున్నారు. బతికున్న మనుషుల్ని ఎలాగూ వదలట్లేదు. మరణించిన తర్వాత కూడా శవాలను కూడా దోచుకుంటున్న ఈ అగంతకులను ఏమనాలి? పోలీసులు వీరిపై చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.